దూరం అయిపోతూ ఉంటాము. దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని దగ్గరకు వస్తే ఆయన మాట వింటే చక్కగా నడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన పాపాలు, అతిక్రమాలు, దోషాలు అన్నిటి నుండి కూడా మనల్ని విడిపిస్తాడు. కీర్తన గ్రంథం 112వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడు, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అంట పిల్లారా. దేవుని బట్టి, దేవుని సన్నిధిని బట్టి, మంచిని బట్టి, నీతిని బట్టి, ప్రేమను బట్టి, యథార్థతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, కనికిరాని జాలిని బట్టి ఆనందించేవాడు ధన్యుడు. ఇవన్నీ దేవుడు. దేవుడు అంటే ఏంటి? అది మనకి సుప్రీం అన్నమాట. అది మనకు కావాల్సింది, మనకు అవసరమైంది. అవి లేని మనం బ్రతకలేము, మనం జీవించలేము. అవి మనకు కావాలి. అదే దేవుడు. దేవుడు అంటే ఇంకా ఏదో కాదు, ఏదో ఒక మతమో, ఒక కులమో, లేకపోతే ఏదో ఒక దూరంగా ఉండాలి, మనం లేదో పరిపాలించాలని, మనల్ని లోపరుచుకోవాలని, బానిసలుగా చేసుకోవాలని చూసేది కాదు. మనం ప్రేమించాలని, మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, బలపరచాలని, మనకు సహాయం చేయాలి.